ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ మొత్తం 20 మంది ఆటగాళ్లను నిలుపుకుంది. వాటిలో ట్రేడ్ చేసిన ఆటగాళ్లతో సహా ఉన్నారు. ఫ్రాంచైజీ అర్జున్ టెండూల్కర్ ను లక్నో సూపర్ జైంట్స్ కు ట్రేడ్ చేసి శార్దూల్ ఠాకూర్ ను తమ జట్టులోకి చేర్చుకుంది. వేలంలో జట్టు గరిష్టంగా 5 ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి అనుమతించారు. ఒక విదేశీ ఆటగాడికి ఒక స్లాట్ ఖాళీగా ఉంది. మినీ వేలంలో ముంబై ఇండియన్స్ తెలివిగా వ్యవహరించింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ మినీ వేలంలో అత్యల్పంగా 2.5 కోట్లతోనే బరిలోకి దిగిన ముంబై తమకు కావలసిన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తమ మాజీ ప్లేయర్ క్వింటన్ డికాక్ ను అతని బేస్ ప్రైస్ కోటికి కొనుగోలు చేసింది. ప్రధాన ఆటగాళ్లందరినీ రిటైన్ చేసుకోవడంతో పాటు వేలానికి ముందే ట్రేడింగ్ ద్వారా తమకు కావలసిన ఆటగాళ్లను జట్టులోకి చేర్చుకుంది. శార్దూల్ ఠాకూర్, షెర్పేన్ రూదర్ఫోర్డ్, మయాంక్ మార్కండేలను ట్రేడ్ చేసుకుంది. దాంతో ఈ వేలంలో ముంబై ఇండియన్స్ కు పెద్దగా పని లేకుండా పోయింది. చేతిలో 2.75 కోట్లే ఉన్నా చాకచక్యంగా వ్యవహరించి కత్తి లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్ కు బ్యాకప్ ఓపెనర్ తో పాటు వికెట్ కీపర్ అవసరం ఉండగా డికాక్ తో ఆ 2 స్థానాలు భర్తీ చేసింది. డికాక్ తో పాటు డానిష్ మలేవార్, మహమ్మద్ ఇజార్, అథర్వ అంకోలేకర్, మయాంక్ రావంత్ వంటి అనామక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. పేసర్ పై ముంబై ఇండియన్స్ పటిష్టంగా కనిపిస్తోంది.